అందరికి నమస్తే. ఒక మనిషి మీద ఆ మనిషి ఏం చేయలేదు, కానీ ఆయన ఏదో కబ్జా చేసిన అని చెప్పి ఎవరో ఆరోపణ చేసినారు. నెక్స్ట్ ఏం చేస్తారు ఆ మనిషి? చేయకపోతే నేను ఏడ చేసినా చూపించరు నాకు అని పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడు, లేకపోతే ఒక ప్రెస్ నోట్ పెడతాడు, లేకపోతే ఒక ప్రెస్ మీట్ ఇస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు కదా. చేయనోడైతే చేసినోడు ఏం చేస్తాడు? తేలుకున్న దొంగలాగా ఉంటాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సీఎం రేవంత్ రెడ్డి వెనుక తిరిగే ఒక వ్యక్తి ఆయన ఫోటో చూపిస్తా, ఆయన పేరు కూడా చూపిస్తా. ఆయనకు ఏం బంధం ఉందో మనకు తెలియదు. రేవంత్ రెడ్డి ఉంటాడు ఎంబడి. ఆయనతో చాలా ఆరోపణలు వచ్చినాయి, కానీ ఇప్పటిదాకా పట్టించుకోలే, ఎవరు అసలు చర్యలే తీసుకోడు. ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల భూమి, ప్రభుత్వ భూమి, 1000 కోట్ల ప్రభుత్వ భూమి ఉన్న ఫలంగా ప్రైవేట్ వ్యక్తుల మీదకి పోయింది. ఆ విషయాన్ని కలెక్టరే ధృవీకరిస్తున్నాడు అవును అని. కానీ దాని మీద ఎవరు స్పందించారు అంటే, ప్రతిపక్షాలు ఏమో 2 రోజులు మాట్లాడతాయి పోతేలే అనుకున్నారో ఏందో, వాళ్ళ లెక్కేందో మనకు తెలియదు. కానీ 1000 కోట్ల 176 ఎకరాల భూమి ఇష్యూ ఇది. నేను చెప్పేది రేవంత్ రెడ్డి మాట్లాడాడు, రెవెన్యూ మినిస్టర్ మాట్లాడాడు, ఆ మనిషి మాట్లాడాడు, ఫహీం ఖురేషి అనే ఒక వ్యక్తి ఆయన మాట్లాడాడు, ఎవరు మాట్లాడరు. కరెక్ట్గా ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండు. సరే, ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగా కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఎవరు ఎక్కడ కబ్జా వార్త వచ్చింది అంటే, ఎవరు ఎక్కడెక్కడ కబ్జాలు చేస్తున్నారు, బయటకు వచ్చేటివి 10-15%. 80% బయటకు వస్తలేవు. ఎందుకంటే ఎంఆర్ఓలు, ఆర్డీఓలు వాళ్ళు అంతా ఒకటైపోయినారు. లూటీ అయిపోయింది మొత్తం తెలంగాణ. ఇప్పుడు భూభారతి తీసుకొచ్చారు కదా, అది భూహారతి అయిపోయింది. ఇది ఫస్ట్ అన్నారు భూభారతి అన్నప్పుడు, భూభారతి కాదు భూహారతి అవుతుందని. ఇప్పుడు భూహారతి అయిపోయింది. వాళ్ళు ఇష్టం ఉన్నట్టు భూములు మార్చుకుంటున్నారు. ప్రభుత్వ భూములు ప్రైవేట్ వాళ్ళ మీదకి వస్తున్నాయి, ప్రైవేట్ వాళ్ళ భూమి నుంచి ఇంకొక పేరు మీదకి వస్తున్నాయి, రకరకాలుగా మారిపోతున్నాయి. ఇదొక్క ఉదాహరణ చాలు. ఈయననే ఫహీం ఖురేషి. ఈయనను గుర్తుపడతారు మీరు. ఈయన అంతకుముందు కొన్ని వివాదాల్లో ఈయన పేరు తెర మీదకి వచ్చింది. అంతకుముందు అందాల పొడిల గొడవలో ఫహీం ఖురేషి పేరు వినిపించింది. పోలీస్ ఆఫీసర్లు ఎస్ బాస్, ఈయన జిమ్ ఉంటే జిమ్ము ఏడుంటాడు ఎస్ బాస్ అంటే, ఈయన డిఎస్పీలను సీఎల్ అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తే నేనంట. ఈయన నేను డిఫాక్టో హోమ్ మినిస్టర్ అన్న, డిఫాక్టో సీఎం. రేవంత్ రెడ్డికి షాడో సీఎం. ఈయన మొత్తం ప్రభుత్వ ఆఫీసర్లకు సిఎస్ కా నుంచి మొత్తం సెక్రటరీలు అంతా ఎస్ బాస్ అంటే, ఈయన ఫోన్ చేసి మాట్లాడతారనమాట. సీఎంకు రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? లెఫ్ట్ హ్యాండ్. అప్పుడప్పుడు రైట్ హ్యాండ్కి వస్తాడు. ఎనీవే రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో అవుతాడు, అంతకు మించి ఇంకా వేరే ఏం కాడు. ఇప్పుడు ఆయన ఏం చేసినా నడుస్తుంది అనమాట. ఈ స్కామ్ ఎట్లా బయటకు వచ్చిందంటే, చాలా విచిత్రంగా బయటకు వచ్చింది స్కామ్. ఫస్ట్ ఇది చూడండి, పెద్ద షాపూరు గ్రామము, శంషాబాద్ మండలము, రంగారెడ్డి జిల్లా పరిధిలో సర్వే నెంబర్ 172 నుంచి 183 మొత్తం 170 ఎకరాల భూమికి సంబంధించిన ప్రెస్ నోట్ నిన్న కరెక్ట్గా ఇచ్చిండు. సరే, ఈ ప్రెస్ నోట్తో పని తర్వాత చెప్తాను నేను మీకు. ఎట్లా వచ్చింది ఇష్యూ బయటికి? శంషాబాద్ ఎంఆర్ఓలో రేవంత్ రెడ్డి కూడా మొత్తం అంటే, నాకు తెలియకుండా ఏమైనా జరుగుతుందని కన్నేసి పెడతారనమాట. మంది చేస్తే ఇంకో మినిస్టరో లేకపోతే ఇంకోటి చేస్తే అది వేరే ఉంటుంది యాక్షన్. అయితే శంషాబాద్లో 170 ఎకరాలు ప్రైవేట్ వాళ్ళ పేరు మీదకి పోయింది అనేది రేవంత్ రెడ్డి తెలిసిందంట. తెలిస్తే రేవంత్ రెడ్డి లోపల ఎంక్వైరీ చేసినట్ట. అది గవర్నమెంట్ పరంగా కాదు, ఆయన పర్సనల్ ఎంక్వైరీ. మా అన్నదమ్ములు ఏమైనా చేసినరా ఏందని ఎంక్వైరీ చేస్తే తెలిసిందట, అన్నదమ్ములు కాదు మీ రైట్ హ్యాండ్ అని. అరే, మా రైట్ హ్యాండ్ చేసిన అని చెప్పేసి దీన్ని బయటికి రాకుండా ఇష్యూను లోపల మొత్తం ముగించాలి, లోపల క్లోజ్ చేయాలి, దీన్ని బయటికి రావద్దని చేసినట్ట. తీరా ఈ మనిషి మీద, ఈ ఫహీం ఖురేషి అనే మనిషి మీద మరి ఆంధ్రజ్యోతిలో వార్త రాసినారు. ఆంధ్రజ్యోతిలో వాళ్ళ పేపరే కదా, వాళ్ళే రాసిన వార్త. మళ్ళీ ఎంత విసిగిపోయి రాసినరో, అది ఎందుకు రాసినరో, 1000 ఎకరాల వార్త ఆంధ్రజ్యోతి ద్వారా బయటకు వచ్చింది. మొత్తం రేవంత్ రెడ్డిని కప్పెట్టేద్దామని చూస్తే ఆ వార్త అక్కడ నుంచి బయటకు వచ్చింది. వాళ్ళు రేవంత్ రెడ్డితో మంచిగా ఉంటారు, మరి ఇక్కడ ఉంటాయి కదా సబ్జెక్టు సబ్జెక్ట్ అనమాట. ఫహీం ఖురేషితో ఏ సబ్జెక్టులో ఎక్కడ డిఫర్ అయినారు వాళ్ళు, ఆ వార్త బయటకు వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు? రాత్రి ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసిండ్రు. శంషాబాద్కి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేసిండ్రు అదే రోజు. ఇదంతా జరిగి వారం రోజులు అయిపోయింది. ఏంది ఈ ఇష్యూ? ఏంది అసలు ఇష్యూ? అంతా మొత్తం కరెక్టరే తీసి ముందర పెట్టిండు. దీని మీద దాసో శ్రవణో పక్క, కార్తీక్ రెడ్డి పక్క, క్రిషాంకో పక్క వీళ్ళు తగిలినప్పుడు సరే, వాళ్ళ పనాలు చేసిర్రు. ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడినప్పుడు ఏం చెప్పాలి? గవర్నమెంట్ రెవెన్యూ మినిస్టర్ నిన్న ప్రెస్ మీట్ నుంచి ర్యాన్ అవే, వెళ్ళిపోయాడు. ఈ క్వశ్చన్ అడుగుతారేమోనని. రెవెన్యూ మినిస్టర్ పొద్దుగాలేసి సవాలు విసురుతాడు, నేను సీఎంతో ఎవరితోనో కేసీఆర్తో సమానం, నాకు కేటీఆర్ కాదు అంటాడు. లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, ఇంద్రమ ఇల్లు కట్టిస్తేనే పోటీ చేస్తా. ఆయన ముఖ్యమంత్రి రేపు శాఖ మారుస్తాడు. ఏం చేస్తాడు? పొంగులేటి. ఇది కదా మాట్లాడాల్సింది. పొంగులేటి అదే పని ఉన్నాడు. అంతకుముందు వినలేదా మనం? కొండా సురేఖ వాళ్ళ బిడ్డ మాట్లాడలే. అన్ని ల్యాండ్ పంచాయతీలే గవర్నమెంట్లో. ఈ ల్యాండ్ పంచాయతీ చూడు,
కలెక్టర్ రాసిండు, ప్రెస్ నోట్ ఇచ్చిండు. వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు ఎవరు రెస్పాండ్ కావాలి? ఎవరి పేరైతే కబ్జాలు చెప్తున్నారో రేవంత్ రెడ్డో, రెవెన్యూ మినిస్టరో, ఫహీం ఖురేషో రెస్పాండ్ కావాలి. వాళ్ళు తేలుగుంటున్న దొంగలాగా రెస్పాన్స్ లేదు అసలు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే 2 రోజులు మాట్లాడతారు, అయిపోతుంది, ఎవడు పట్టించుకుంటాడు, మళ్ళీ మాట్లాడితే పెద్దగా అవుతుంది ఇష్యూ, మాట్లాడితే ల్యాండ్ వదులుకోవాల్సి వస్తుంది అనుకున్నారో ఏమో. ఏంది ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండు, ఇది ఒక గవర్నమెంట్ ల్యాండ్, 170 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్. ఈ ల్యాండు ఎవరో ప్రైవేట్ వాళ్ళు మాదని వచ్చారు, మాదని వచ్చి కోర్టుకు పోయినారు. పెద్ద కథ ఉంది, దీనిలో ఉంది, వీళ్ళు రాసిందే ఉంది, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఈయన రాసిండు, ఈయన రాసిన దాన్ని బట్టి ఎంఆర్ఓ తప్పు చేసిండు అనేది అర్థమైపోయింది. ఈయన కరెక్ట్ రాసిన దాన్ని బట్టి. రాజధాని డివిజన్ చెందిన ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ కమ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారు ప్రక్రియ ద్వారా ఇప్పటికే ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ భూమిలో భాగంగా ఉన్న సర్వే నెంబర్ 174 ఇవన్నీ సర్వే నెంబర్ రాసిండ్రు. ఇగో శంషాబాద్ మండలంలో ఉన్న పాత సర్వే నెంబర్ 202కు చెందిన కొత్త సర్వే నెంబర్ 172, 183 వరకు మొత్తం విస్తీర్ణం ఎకరా 170 గుంటల భూమి మొదటగా పట్టా భూములుగా నమోదు చేయబడ్డది. ఇప్పుడు 54, 55 తర్వాత ఇక్కడ ఏంది, ఇది ట్రిబ్యునల్ కమ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ ఏం చేసిండు, ఇందులో 74 నుంచి 97 సెంట్ల భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఇట్టి భూములు అన్నీ ప్రస్తుతం 22ఏలో నమోదు చేయబడ్డాయి, బ్లాక్ లిస్ట్లో పెట్టినారు 22ఏలో. ఇదే సమయంలో నవాబ్ మహమ్మద్, యూసుఫుద్దీన్ ఎవరెవరో వాళ్ళందరూ 4 వ్యక్తులు గౌరవ హైకోర్టుకు పోయి సర్వే నెంబర్లు మొత్తం ఎకరాలు 94 ఎకరాల భూమికి సంబంధించి తమ పేర్లు రెవెన్యూ రికార్డులో నమోదు చేయకపోవడం మరియు పట్టాదార పాస్బుక్ ఇస్తారని కోర్టుకురంట. వాళ్ళు కోర్టుకు పోతే ఈ రిట్ పిటిషన్ గౌరవ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తహసీల్దార్ సమర్పించిన 13/3/2017 నివేదిక అమలు విషయంపై పిటిషనర్ వినతిపత్రంపై తగిన నిర్ణయం తీసుకొని 8 వారాల్లో కారణబద్ధమైన ఉత్తర్వులు జారీ చేయాలని అంతవరకు భూములపై ఎటువంటి రిజిస్ట్రేషన్ స్వీకరించడం తహసీల్దార్కు ఆదేశించబడ్డది. ఆర్డీఓనే అది గవర్నమెంట్ భూమి అని చెప్తాడు, కానీ ఎంఆర్ఓ ప్రైవేట్ వాళ్ళ పేరు మీద చేసేస్తాడు. హైకోర్టు ఆదేశాల మేరకు 2025 మొన్ననే ఈ గవర్నమెంట్ ఇచ్చినా జరుగుతుంది. ఇవన్నీ రిట్ పిటిషనర్లకు తమ హక్కులను సమర్థించే ఆధార పత్రాలు సమర్పించాలని మెమో జారీ చేయబడింది. అనంతరం 5 నాడు వారి సంబంధ పత్రాలు ఆధార్ కార్డులు అవి పట్టుకొస్తే వాళ్ళ పేరు మీద వేసేసిండు. తహసీల్దారు 27/5 అంటే ఈ నెలనే 27/5 తేదీలో సంబంధ అన్ని పక్షాల నోటీసులు జారీ చేసి ఆ సర్వే నెంబర్ తమ హక్కులను సంబంధించి ఆధారం సమర్పించ కోరారు. ఆ నోటీసుల మేరకు పలు క్లెయిమ్స్ మరియు అభ్యంతరాలు అందాయి. తర్వాత 6వ తారీఖు 4 ఇదంతా ఉంది. ఈయన రాసిన 2 లైన్లు చదువుదాం. ఈ 2 లైన్లు చదివితే అర్థమవుతుంది. తహసీల్దారు శంషాబాద్ గారి 28/2/2026 తేదీ ఉత్తర్వులను అనుసరించి భూభారతి పోర్టల్లో ఎటువంటి మార్పులు చేయబడలేదు. ఈ విషయం ప్రస్తుతం గౌరవ హైకోర్టు పరిధిలో హైకోర్టు స్టేటస్కో ఇచ్చింది. ఈ తర్వాత ఇంకో పర్సన్స్ మాదే అని భూమి, ఇంకా ఏమిటో చెప్పు, ఉత్త భూమి, అది గవర్నమెంట్ భూమి, దానికి రకరకాల జనాలు ఎంఆర్ఓ సహకరించబట్టే తక్కువ వెనకాల సీఎం మనుషులు ఉండ్రి, ఇక ఏముంటుంది, అన్నం పరమాన్నమైంది, పరమాన్నం బిర్యానీ అయిపోయింది లాస్ట్కి. ఇట్లా ఎవరిది వాళ్ళు క్లెయిమ్ చేసుకునే పరిస్థితుల్లో హైకోర్టు స్టేటస్కో ఇచ్చిందని ఈయన రాసిండు. ఈయన ఇచ్చిన ఈ ప్రెస్ నోట్ ఆధారంగా చూస్తే ఇందులో తప్పు జరిగింది, 1000 కోట్ల భూమిని కొట్టేసిండ్రు అనేది క్లారిటీగా అర్థమవుతుంది. తర్వాత రద్దు చేయడానికి లీగల్ ఒపీనియన్ తీసుకొని హైకోర్టు వెకేషన్ పూర్తయిన తర్వాత చర్యలు తీసుకొనబడను. ఇదంతా బయటకు వస్తే అసలు దొంగలు ఎవరు మాట్లాడలేదు. అసలు రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? ఇప్పుడు సామాన్య ప్రజలకైతే సమాధానం చెప్పాలి కదా. ఎందుకు ఆయనను ఎంటర్టైన్ చేస్తున్నా అర్థం కాలేదు రేవంత్ రెడ్డి. ఇన్ని కాంప్లికేషన్స్, ఎన్ని కంప్లైంట్స్ ఆయన మీద, వాళ్ళ సొంత పార్టీలో మస్తు కంప్లైంట్ చేసినారు ఫహీం ఖురేష్ మీద. అయినా సరే ఆయన పట్టించుకోడు. ఇప్పుడు సీతక్కది మొన్న సెల్ ఫోన్ల కేసు వచ్చిందా, శాంసంగ్ ఫోన్లు 8,000 రూపాయల ఫోన్ 11,000 రూపాయలు ఇచ్చుకున్నారని, దాని వెనుక ఈయన పేరే బయటకు వచ్చింది. మరి ఆయన అంతా అదేందో అర్థం కాలేదు. అందాల పోటీలు, పోలీసుల ప్రమోషన్స్, ఇట్లా అన్నీ వచ్చినాయి, కానీ ఎందుకు యాక్షన్ తీసుకోరో తెలియదు. అంత ఇంపార్టెన్స్ ఏందో అర్థం కాలేదు. ఆయన రాజకీయ అనుభవం ఉన్న లీడర్ కాదు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ గురించి మూలమూల తెలిసినోడు కాదు, కాంగ్రెస్ పార్టీకి పెద్ద లాయలిస్టు కాదు, ఏమీ కాదు. రేవంత్ రెడ్డి మాత్రం ఎందుకు వెనక్కి అర్థం కాలేదు. ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్ కథ గుర్తుందా? జగిత్యాల పాపం ఆయన పోత ఉత్తగా కరెంటు ఏంది పెట్రోల్ డీజిల్ కాదు, ముందు ఒడ్లు కొనుగోలు చేయండి అన్నాడు, ఒడ్లు కొనుండి అన్నాడు. ఆయన ఉద్యోగంలోకి తీసేసే ప్రయత్నం చేశారు కదా, తర్వాత లోళ్ళు అయితే పెట్టుకున్నారు కదా, చర్యలు తీసుకున్నారు కదా. మరి ఇక్కడ ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఆ ఎంఆర్ఓ ఎందుకు ట్రాన్స్ఫర్ చేసి డిస్మిస్ చేయకుండా? ఇంత పెద్ద తప్పు చేస్తే తప్పు జరిగిందని కలెక్టర్ చెప్తున్నాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయన తప్పు అనేది చెప్పలే, మిగతా మొత్తం ఆయన చేసిన దాన్ని బట్టి అది తప్పే అని అర్థమవుతుంది. కలెక్టర్ మీద కలెక్టరు ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోలేదు. ఈ రేవంత్ రెడ్డి వెనక తిరిగే మనిషి ఇంత పెద్ద పని చేస్తే రేవంత్ రెడ్డి స్పందించాడు. తెలంగాణ ఏమవుతుంది? భూభారతి ఎవరికి అయింది? కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇట్లాంటి చాలా గొడవలు ఉంటాయి మీ ఊళ్ళో, కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను కాంటాక్ట్ చేస్తాను, వీలైతే కాంటాక్ట్ నెంబర్ కూడా పెట్టండి, అవి కూడా మాట్లాడదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.